హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నార్మల్గా రోజ్మెరీ ఆయిల్ అయినా సరే లేకుంటే రోజ్మెరీ వాటర్ అయినా సరే హెయిర్ గ్రోత్కి ఎంత యూజ్ అవుతుంది అనేది మీకు తెలుసు. కానీ ఇందులో వచ్చేసి నేను ఈ మయెల్లి రోజ్మెరీ మింట్ స్కాల్ప్ అండ్ హెయిర్ స్ట్రెంథనింగ్ ఆయిల్ యొక్క ఒరిజినల్ అండ్ డూప్లికేట్ రెండు అమెజాన్లో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తానండి. మనం తక్కువ ప్రైస్ అనేసి డూప్లికేట్ది తీసుకుంటే కనుక హెయిర్ అంతా ఫాల్ అవుతుంది, లాస్ అవుతుంది. సో ఈ రెండింటికి గల డిఫరెన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడవలసిందిగా కోరుతున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మయెల్లి ప్యూర్ సింపుల్ అండ్ న్యాచురల్ అని ఉంది చూడండి. బట్ దీని మీద వచ్చేసి అండ్ డూప్లికేట్ దాని మీద వచ్చేసి మయెల్లి అనేది జస్ట్ ఇంత ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ పేపర్ వచ్చేసి చూడండి, ఇది ఇంత థిక్ గ్రీన్ కలర్లో ఉంది రియల్ది వచ్చేసి. బట్ ఇది వచ్చేసి చూడండి డూప్లికేట్ది లైట్ కలర్లో ఉంటుంది అనమాట. తరువాత అండి ఇక్కడ ఈ స్ట్రిప్ చూడండి, ఇక ఈ స్ట్రిప్ ఇంత షైనింగ్గా ఉంది చూడండి, ఇది ఈ స్ట్రిప్ ఇక్కడ. బట్ ఈ డూప్లికేట్ది వచ్చేసి జస్ట్ నార్మల్గా ఉంటుందండి ఈ స్ట్రిప్ వచ్చేసి. సో అదొకటి. తరువాత ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిన రోజ్మెరీ మింట్ స్కాల్ప్, ఇక్కడ వచ్చేసి బ్లెండ్ అని ఉంది. స్కాల్ప్ అండ్ హెయిర్ స్ట్రెంథనింగ్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ విత్ బయోటిన్ అండ్ ఎంకరేజెస్ లాంగర్ హెల్త్ గ్రోత్ అని ఉందండి డూప్లికేట్ దాని మీద. ఒరిజినల్ దాని మీద వచ్చేసి ఎంకరేజెస్ గ్రోత్ అని ఉంది, జస్ట్ అట్లుంది. సో ఇది ఒక ఫస్ట్ డిఫరెన్స్ నేను చూసినది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయండి. మీరు కనుక దగ్గర నుంచి చూస్తే కనుక తెలుస్తుంది అన్నమాట ఇంగ్రీడియంట్స్లో. తర్వాత వచ్చేసి డైరెక్షన్స్ ఆఫ్ యూజ్లో మొత్తం చేంజ్ ఉందండి రాసిన దాంట్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి స్కానర్, దీనిది ఎలా ఉంది ఒరిజినల్ది చూడండి, ఒరిజినల్ది ఎలా ఉందో చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయి వర్డ్స్ వచ్చేసి అండ్ ఇంత పెద్దగా ఉంది. బట్ ఈ డూప్లికేట్ది చూడండి ఎలా ఉందో చూడండి, ఏమైనా కనిపిస్తుందా అండి మీకు? స్కానర్ ఏం లేదు. తర్వాత ఇది వచ్చేసి 59 ml అని ఉంది, ఇది వచ్చేసి కూడా 59 ml అని ఉంది. సో ఇది ఒక డిఫరెన్స్ అయితే. తర్వాత వచ్చేసి మెయిన్గా రోజ్మెరీ ఆయిల్ గురించి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ రోజ్మెరీ ఆయిల్ వచ్చేసి డూప్లికేట్ ఆయిల్ వచ్చేసి ఎలా ఉంది చూడండి, రోజ్ కలర్లో ఉంది. ప్లస్ దీనికి స్మెల్ వచ్చేసి ఎలా ఉందంటే ఏదో అత్తర్ అంటే అత్తర్ వేసిన స్మెల్ లాగా ఉందండి. అంటే ఏదన్నా ఒక సెంట్ వేసిన స్మెల్ లాగా ఉందన్నమాట, రోజ్మెరీ స్మెల్ లేదు. అండ్ ఇది యూజ్ చేశాను, ఒక్కసారి యూజ్ చేస్తేనే హెయిర్ ఫాల్ చాలా ఒక్కసారికే హెయిర్ ఫాల్ భలే అవుతుందండి, అది డిఫరెన్స్ చూశాను నేను. బట్ ఇది వచ్చేసి ఒరిజినల్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ వచ్చేసి కలర్ వచ్చేసి ఇట్లా నార్మల్ వైట్ కలర్ నుంచి లైట్ గ్రీన్ కలర్ లాగా ఉంటుందండి. దీనిది వచ్చేసి అలా ఉండదండి, డూప్లికేట్ది వచ్చేసి అలా ఉండదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎలా ఉంది, ఇది వచ్చేసి ఎలా ఉంది చూడండి. సో ఈ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసినాను. సో మీకు గనక సో ఇదండి డిఫరెన్సెస్. ఇలా ఇది వచ్చేసి 300 రూపీస్ కాస్ట్ అండి. డూప్లికేట్ది వచ్చేసి ఇది వచ్చేసి 800 రూపీస్ పడుతుంది. బట్ హెయిర్ గ్రోత్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇనిషియల్ స్టేజ్ నుంచే మీరు దీని యొక్క డిఫరెన్స్ని మీరు చూడగలరు అనమాట, ఫస్ట్ యూసేజ్ నుంచే చూడగలరు. ఇది వచ్చేసి 300 రూపీస్ ఉన్నా కూడా దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ తప్ప ఏం లేదండి. సో ఇవి రెండు అమెజాన్లో దొరుకుతాయి మనకి వచ్చేసి. సో ఇది వచ్చేసి నేను రివ్యూ ఇచ్చానండి మీకు, అంటే రియల్ అండ్ డూప్లికేట్ రెండిటి యొక్క ఏమంటారు రెండిటి యొక్క డిఫరెన్స్ నేను మీకు చూపించాను ఇప్పుడు వీడియోలో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Thank you for watching. Yours Life for Nature by Ishaz. Bye.